అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కలియుగంలో దత్తాత్రేయ స్వామి రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామి గురించి, ఆయన జీవితంతో ముడిపడి ఉన్న రెండు అద్భుత దత్తక్షేత్రాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. మనలో చాలామంది ఆ క్షేత్రాలకు ఎప్పుడు వెళ్ళి ఉండం, అవి చెప్పుకుందాం. మీకు శ్రీపాదవల్లభ స్వామి గురించి చెప్తున్నప్పుడు అంబిక అనే ఒక ఆవిడ వస్తారు. ఆవిడ్ని స్వామి జీవితాంతం ప్రదోష వేళ పరమేశ్వరార్చన చేయమంటారు అని చెప్పాను కదా. ఆవిడ అలాగనే చేసి ఆ జీవితం వదిలేశాక తర్వాత జన్మలో కరంజా అని మహారాష్ట్రలో ఒక ప్రదేశం ఉంది, అక్కడ అంబా అనే పేరుతో పుడతారు. ఆవిడికి మాధవ శర్మ అనే ఒక పుణ్యాత్ముడితో వివాహం చేస్తారు. చిన్నప్పటి నుంచి కూడా తల్లికి ఆ పూర్వజన్మ స్మృతి ఉంటుంది కదా మరి లోపల. శివుడు అంటే పరమ ప్రీతి అనమాట. ప్రతిరోజు ఇంకా శివార్చన అలా చేస్తూ 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 ఉండేవారు అంతే. ఉంటే అప్పుడు ఆఖరికి వివాహం అయ్యాక నృసింహ సరస్వతి స్వామి ఆవిడికి పుడతారు. పుట్టగానే స్వామి ఏడవడానికి బదులు ఓంకారం ఉచ్చరిస్తారు. పిల్లలందరూ ఏడుస్తారు కదా, ఆయన ఓం అంటారు అనమాట. తల్లికి ఇదేమిటి నా భ్రమ అనిపిస్తుంది. చూస్తే ఏడవడానికి బదులు అస్తమాను ఓంకారమే జపిస్తూ ఉంటారు. దాంతో అది చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు కాలేజీలో ఉండగా ఇది చదివి నాకు అనిపించేది ఏమిటండి, నిజంగా అసలు చిన్న పిల్లలకి ఆ ఓం అనేలాగా స్ట్రక్చర్ అసలు ఫామ్ అవుతుందా బాడీలోను అని. ఈ మధ్య ఒక చిన్న పాప వీడియో దొరికింది. ఆ పాప ఓం అంటూ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ చూపిస్తున్నా. ఓం ఓం హరి ఓం హరి ఓం. అది చూశాక అప్పుడు అర్థమైంది, ఒక పాపకే సాధ్యమైతే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి కిందకి దిగొచ్చింది నృసింహ సరస్వతి స్వామికి సాధ్యం కదా చెప్పండి. అలాగే చిన్నప్పుడు స్వామి ప్రణవమే చెప్పేవారు. పెద్ద అయ్యాక ఆయన మాట్లాడడం మానేశారు. అసలు ఏమీ మాట్లాడేవారు కాదు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం ఓం, అదొక్కటే. అలా పాపం 7 ఏళ్ళు గడిచిపోతే ఆ తల్లిదండ్రులకి బెంగ వచ్చేస్తుంది. అయ్యో మా అబ్బాయి అసలు మాట్లాడట్లేదు, ఇదేమిటి అని చెప్పి. జ్యోతిష్యులు మాత్రం జాతకం చూసి, అయ్య బాబోయ్ మీ అదృష్టం, ఎవరు పుట్టారు అనుకుంటున్నావు, సాక్షాత్తు భగవంతుడే స్వరూపంలో వచ్చి పుట్టాడు అని తెగ మెచ్చేసుకుంటూ ఉంటారు. చూడబోతే ఆయన మాట్లాడరు. తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతుంటే ఒకరోజు వాళ్ళకి సైగ చేసి చూపిస్తారనమాట, నాకు ఉపనయనం చేయండి అప్పుడు మాట్లాడతాను అని. దాంతో నిజమేనా ఇది, చేద్దామా అని అనుకుంటారు. అనుకుని ఊళ్ళో అందరినీ పిలిస్తే ఉపనయనం అని చెప్పి వాళ్ళందరూ ఇంకెగతాళి చేయడం మొదలు పెడతారు. ఏం మాట్లాడటం రాదు, ఉపనయనం చేస్తే ఏమిటి ఉపయోగము, కనీసం గాయత్రి మంత్రం చదవగలడా బ్రహ్మోపదేశం అయ్యాక, ఇలా ఇలా మాట్లాడతారు. అయినా సరే ఆయన చెప్పారు కదా అని చెప్పి తల్లిదండ్రులు మొత్తానికి చేస్తారు. చేసేసరికి సరిగ్గా బ్రహ్మోపదేశం అవుతుంది. అంతే స్వామి మొట్టమొదటిసారిగా గాయత్రి మంత్రం చెప్పి మాట్లాడడం మొదలు పెడతారు. అంతే 4 వేదాలని టక 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 వల్లించేస్తారు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కదా, ఆయన అధీనంలో వేదాలే శునకాల స్వరూపంలో ఉంటాయే, ఇంకా ఆయన వేదాలు వల్లించడం అంటే పెద్ద అసాధ్యమా. అన్ని వల్లించేసరికి ఆశ్చర్యపోతారు. అప్పుడు అదంతా అయిపోతుంది. తల్లి తండ్రి పరమానంద పడిపోతారు. ఊళ్ళో వాళ్ళందరూ పాదాల మీద పడతారు. ఉపనయనం అవ్వగానే ఆయన సన్యాస దీక్ష తీసుకుంటున్నాను, నేను ఇంక వెళ్ళిపోతాను, నేను ప్రపంచానికి చేయాల్సిన పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు తల్లి ఏడుస్తుంది అనమాట, నాయన అదేమిటి, నువ్వు ఇప్పుడే మాట్లాడడం మొదలుపెట్టావు, అప్పుడే వెళ్ళిపోతానంటావు, నిన్ను వెళ్ళనివ్వను, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, నా కుమారుడివి, నా అనుజ్ఞ లేకుండా ఎలా వెళ్తావు, ఎలా సన్యాసం తీసుకుంటావు అని. అప్పుడు ఆయన తల్లి శిరస్సు మీద ఒక్కసారి చేయి పెట్టేసరికి ఆవిడకి పూర్వజన్మ గుర్తొస్తుంది. గుర్తొచ్చి, స్వామి శ్రీపాదవల్లభ నువ్వు నాకు పుట్టావా స్వామి అని పొంగిపోతుంది అనమాట. అయినా సరే స్వామి నేను ఇంకా పుత్రవాత్సల్యాన్ని అనుభవించనే లేదు, నువ్వు ఇప్పుడే మాట్లాడడం మొదలుపెట్టావు, సరే అయితే ఒక కోరిక కోరతాను, నీ తల్లిని కదా, నాకు ఇంకా 2 పిల్లలు పుట్టేదాకా నువ్వు ఉండు, తర్వాత వెళ్ళిపో అంట. తర్వాత ఏమవుతుంది విచిత్రంగా, ఆవిడికి సంవత్సరం అయ్యేసరికి 2 కమల పిల్లలు పుడతారు. దాంతో స్వామి అమ్మ నీకు ఇచ్చిన మాట అయిపోయింది కదా, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అప్పుడు ఇల్లు వదిలేసి నృసింహ సరస్వతి స్వామి వెళ్ళిపోతారు. ఇంతకీ ఆయన పుట్టిన ప్రదేశమే కరంజా గ్రామం. అది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో అకోలా అని అందరికీ తెలుసు కదా, రైల్వే మెయిన్ లైన్లో ఉంది అకోలా. ఆ అకోలా నుంచి చాలా దగ్గర ఈ కరంజా.
మరి ఈ ప్రదేశం ఎలా వ్యాప్తిలోకి వచ్చింది అంటే మళ్ళీ దత్తాత్రేయుడే ఇంకో రూపంలోకి వచ్చి వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఎవరి రూపం అంటే వాసుదేవానంద సరస్వతి స్వామి. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, మనం దత్త సాంప్రదాయం గురించి చెప్పుకోవాలంటే వాసుదేవానంద సరస్వతి స్వామి గురించి చెప్పకుండా కుదరదు. దత్తాత్రేయ స్వామి మళ్ళీ మన తరంలో మనకి దత్త సాంప్రదాయాన్ని అందివ్వడానికి వచ్చిన స్వరూపమే వాసుదేవానంద సరస్వతి స్వామి. ఈ స్వామి ఒకసారి కరంజా నగరానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన పడుకుంటే అక్కడ నృసింహ సరస్వతి స్వామి చిన్న పిల్లవాళ్ల కల్లో కనిపించి, ఇదిగో ఇది నేను పుట్టిన ఫలానా ప్రదేశం, ఇది నేను ఆడుకున్న ప్రదేశం అని అన్ని చూపించారు. అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి అక్కడికి వెళ్ళి అదంతా ఆరా తీసి చూస్తే నిజమే అని తెలిసింది. ఇప్పుడు అక్కడ గురుమందిరం అని ఒక మందిరం కట్టారు. అలాగే అక్కడ ఒక ఇంటికి మేడ పైన నృసింహ సరస్వతి స్వామి పుట్టిన ప్రదేశం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఐడెంటిఫై చేస్తుంది. ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తున్నాను చూడండి. అక్కడి నుంచి నృసింహ సరస్వతి స్వామి హిమాలయాలకు వెళ్ళి ఎన్నో పుణ్యభూమిల్లో సంచరించారు. ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించడం కోసం కృష్ణ సరస్వతి అని ఒక గురువుని ఆయన ఎన్నుకున్నారనమాట. ఆ గురువు దగ్గరికి వెళ్ళగానే గురువు నమస్కారం చేసి అంటారు, సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం మీరు, మీకు నేను గురువుని కాగలనా అంటారు. అంటే అప్పుడు ఈయన అంటారు, ఎవరికైనా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వాళ్ళకి గురువు అవసరం, అందుకని నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని చెప్పి ఆయనకి శిష్యుడు అవుతారు. ఇంతకీ కృష్ణ సరస్వతి గారు ఎవరు అంటే మనకి శంకరాచార్యుల వారి సాంప్రదాయం ఉంది కదా, అందులో విద్యారణ్య స్వామి వస్తారు. ఆ తర్వాత విద్యారణ్య స్వామి శిష్య పరంపరలో 4వ ఆయన కృష్ణ సరస్వతి, ఆయన శిష్యుడే మన నృసింహ సరస్వతి స్వామి. అక్కడి నుంచి స్వామి చాలా ప్రదేశాలకు వెళ్ళారు. కానీ అందులో ముఖ్యమైన ప్రదేశాలు ఆయన జీవితంలో 5 ఉన్నాయి. ఆ 5 ప్రదేశాల్లో జరిగిన సంఘటనలే మనకి గురుచరిత్రలో చెప్తారు. ఒకటి కారంజా నగరం, మనకి ఇప్పుడే చెప్పుకున్నాం. రెండోది బాసర. మన బాసర ఉంది కదా ఆ తెలంగాణలో, ఆ బాసర దగ్గరికి స్వామి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైన లీలలు కొన్ని చేశారు. అందులో ఒకటి ఇప్పుడు చెప్తా. స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి గోదావరి తీరంలో వెళ్తూ ఉంటే ఒక అతను పాపం మెడకో బండరాయి కట్టుకుని గోదావరిలో దూకేయడానికి సిద్ధమైపోతాడు. స్వామి శిష్యులతో వెళ్ళి పిలుచుకురండి అతన్ని అంటారు. పిలుచుకొస్తే ఏం నాయన ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు, మహాపాపం కదా అంటే, స్వామి ఏం చేయమంటారు, దారుణమైన ఉదరశోలు వచ్చింది. ఉదరశోలు అంటే అల్సర్ లాంటిది అనమాట. దాంతో ఏదైనా ఇంత తిన్నా సరే ఇంకా చచ్చిపోయేంత బాధ, దాదాపు మృత్యు వరకు వెళ్ళిపోతాను. తిండి తినకుండా బతకలేను, తింటే చనిపోతాను. ఎంత ఘోరమైన పరిస్థితి స్వామి, పూర్వజన్మలో ఎవరికో నోటి దగ్గర కూడు దాక్కున్నానేమోనో, ఎంత బాధాకరమైన స్థితి, నేను బతకను స్వామి అంట. అంటే స్వామి ఏం పర్వాలేదు, నేను నీ బాధ తగ్గిస్తాను ఉండని చెప్పి అక్కడ సాయం దేవుడని ఇంకొక శిష్యుడు ఉంటాడు స్వామికి. ఆయనది కూడా అద్భుతమైన చరిత్ర, మనం ఇంకొకసారి చెప్పుకుందాం. ఆ సాయం దేవుడిని పిలిచి ఇతన్ని తీసుకువెళ్ళి సుష్టుగా విందు భోజనం పెట్టు అంటారు. అంతే సాయం దేవుడు భయపడిపోతాడు. స్వామి అతనికి భోజనం పెడితే అతను చనిపోయాడంటే అతన్ని హత్య చేసిన పాతకం నాకు చుట్టుకోదా అని. ఏమీ పర్లేదు, మా మాట, వెళ్ళి అతనికి భోజనం పెట్టు అంటారు. దత్త సాంప్రదాయంలో ఇదొక విశేషం అన్నమాట. ఎప్పుడు ఇలాంటి రోగాల్ని అపథ్యంతో తగ్గిస్తూ ఉంటారు. మీరు దత్తాత్రేయ స్వామి స్వరూపమైన ఏ అవధూతల అవతారంలో అయినా చూడండి, ఎప్పుడు పథ్యం చేయాలో అప్పుడు అపథ్యం చేయించి దాన్ని తగ్గిస్తారు. దత్త సాంప్రదాయంలో ఒక విశేషం అన్నమాట. దాంతో సాయం దేవుడు అతనికి తీసుకువెళ్ళి ఇంట్లో భోజనం పెట్టేసరికి అతను సుష్టుగా తిని నిద్ర వచ్చి నిద్రపోతాడు. తర్వాత నిద్ర లేచాక గుర్తొస్తుంది, అయ్యో నా నొప్పి తగ్గిపోయింది ఏమిటి విచిత్రం అని. అప్పుడు వచ్చి స్వామి పాదాల మీద పడతాడు. ఈ లీల బాసరలో జరిగింది. అందుకే ఇప్పటికీ మీరు చూస్తే బాసర సరస్వతీదేవి దేవాలయంలో ఒక దత్తాత్రేయ స్వామి మందిరం ఉంది చూసారా, అక్కడ స్వామి ఉన్నప్పుడు జరిగిన లీల కాబట్టే ఆ మందిరం అక్కడ పెట్టారనమాట. తర్వాత అక్కడి నుంచి స్వామి భిల్లవాటి అనే క్షేత్రానికి వెళ్తారు. ఈ కాలం ఎవ్వరికి దాదాపుగా ఈ దత్తక్షేత్రం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు భిల్లవాటి అని పిలవట్లే, ఔదుంబర్ అని పిలుస్తున్నారు. అక్కడ కూడా స్వామి ఒక అద్భుతమైన లీల చేశారు. అక్కడ నది ఉంటుంది. నదికి యువతల పక్క ఔదుంబర వృక్షం కింద స్వామి కూర్చుని తపస్సు చేసుకున్నారు. అవతల పక్క ఒక భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. మనం ఇప్పటికీ వెళ్తే చూడొచ్చు. ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్న ఆలయమే. అక్కడ ఏమైంది, ఒక బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు. పాపం అతనికి తల్లి తండ్రి ఇద్దరు చనిపోతారు. అతనికి అస్సలు విద్య అంటదు. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ ఏడిపించి ఎగతాళి చేయడం మొదలు పెడతారు. చివరికి అతనికి భుక్తి కూడా లేక ఏం చేయాలో తెలియక, సరే నా తండ్రి భువనేశ్వరీదేవి ఉపాసకుడు కదా, ఆ అమ్మవారి కాళ్ళే పట్టుకుందాం అని చెప్పి భువనేశ్వరీదేవి ఆలయానికి వెళ్తాడు. కానీ చదవడానికి స్తోత్రం కానీ ఏమీ రాదు అతనికి. అతను చాలా మొండివాడు అనమాట.
దాంతో ఏం చేస్తాడు, అమ్మవారితో తల్లి నేను ఇక్కడ ప్రాయోపవేశం చేస్తున్నాను, నువ్వు నాకు విద్యలు ఇచ్చావా సరే సరే, లేకపోతే ఇలా ఉపవాసం చేసి ప్రాయోపవేశం చేసి నీ సన్నిధిలోనే చనిపోతాను అని చెప్పి మొండిపట్టు పట్టు కూర్చుంటాడు. కూర్చుంటే 12 రోజులు గడుస్తాయి. అమ్మవారు ప్రత్యక్షం కారు, విద్యలు రావు. దాంతో అతనికి ఉక్రోషం వచ్చి మొండివాడు చెప్పాను కదా, అమ్మవారి పాదాల దగ్గర పడేస్తాడు. పడేస్తే అప్పుడు అమ్మవారు కలలో కనిపించి, నాయన నిన్ను అనుగ్రహించాలంటే నదికి అవతల పక్క ఔదుంబర వృక్షం కింద సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వచ్చి మానవావతారంలో కూర్చుని ఉన్నారు, వెళ్ళి ఆయన పాదాల మీద పడు, నీ కోరిక తీరుతుంది అంటారు. అతను అనుకుంటాడు, అమ్మవారే తెచ్చలేకపోయారు ఆ కోరిక, ఇంకొక మామూలు సన్యాసి ఏమి తీరుస్తాడు అని అనుకుని వెళ్ళడం అనమాట. అక్కడే మొండిగా పడుకుని, అమ్మ నువ్వు కోరిక తీరిస్తే తీర్చు, లేకపోతే రేపు నా తల తీసి నీకు సమర్పిస్తాను. అప్పుడు అమ్మవారు పూజారుల కల్లో కనిపించి వాడిని బయటికి గెంటేని ముందు ఇక్కడి నుంచి అని చెప్తారు. దాంతో పూజారులు బయటికి గెంటేసరికి ఇంకా దిక్కు లేక నది ఈదుకుంటూ అవతల పక్కకు వెళ్తాడు. అక్కడ నృసింహ సరస్వతి స్వామి ఉంటే ఆయన పాదాల మీద పడగానే ఆయన శిరస్సు మీద ఇలాగా హస్తమస్తక సంయోగాన్ని ఇస్తారు. అంతే నాలిక యథాప్రకారం వచ్చేస్తుంది. వేదాంగ పారంగతుడైపోతాడు ఆ ఒక్క స్పర్శతో. ఈ లీల జరిగింది ఇంతకీ ఎక్కడ అంటే ఔదుంబర్ అనే క్షేత్రంలో. ఈ క్షేత్రం మనకి మహారాష్ట్రలో కొల్హాపూర్ ఉంది కదా, కొల్హాపూర్కి వెళ్ళాలంటే మనం మీరజ్, సాంగ్లీ అనే ప్రదేశాలు దాటుకుంటూ వెళ్ళాలి. ఆ మీరజ్ నుంచి 35 కిలోమీటర్ల దూరం. మీరు మీరజ్ వెళ్ళి శ్రీక్షేత్ర ఔదుంబర్ అంటే ఎన్నో బస్సులు ఉంటాయి అక్కడి నుంచి. అక్కడికి వెళ్తే మీరు కృష్ణానదికి యువతల ఒడ్డున ఇదిగో ఇక్కడ చూపిస్తున్న స్వామి మందిరం ఉంటుంది, అక్కడ స్వామి పాదుకలు ఉన్నాయి. అలాగే అవతల పక్కకి వెళ్తే కనుక మీరంటే ఆటోలో వెళ్తే మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళి బ్రిడ్జి దాటించి అటుపక్కకి తీసుకెళ్తారు. అక్కడ భువనేశ్వరి దేవాలయం ఇప్పటికీ ఉంది. ఈసారి అక్కడికి వెళ్తే కనుక తప్పకుండా చూడండి. శ్రీమాత్రే నమః.